హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే గుంత పొంగనాలు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్స్ బొంబాయి రవ్వ తీసుకోండి. హాఫ్ కప్ సన్నగా తరిగిన ఆనియన్స్, ఒక ఫుల్ కప్పు క్యారెట్ తురుము, హాఫ్ కప్పు క్యాప్సికమ్, హాఫ్ కప్పు టమాటా తరుగు, తగినంత సాల్టు, వంట సోడా, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి. నేను హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి క్యారెట్ తురుము ఫుల్ కప్ వేశాను. మీరు హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు. 1/3 కప్ కర్డ్ కూడా వేసుకుని, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని, ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం పొంగనాలు వేసుకునేలాగా కన్సిస్టెన్సీ చూసుకుని నీళ్లు పోసుకోండి. ఒకేసారి ఎక్కువ పోసేయొద్దు. ఇప్పుడు చట్నీకి ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోపు ఈ పిండి కూడా కొద్దిగా నాని మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రెష్ పెరుగు కంటే ఒకరోజు పులిసిన పెరుగు అయితే బాగుంటుంది. మరీ ఎక్కువ పులియకూడదు. ఒకరోజు పులిసిన పెరుగు అయితే సరిపోతుంది. చట్నీ కోసం స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇలా గీతలు పెట్టుకుని వేయించుకోవడం వల్ల పేలకుండా ఉంటాయి. హాఫ్ కప్పు పుదీనా, ఫుల్ కప్పు కొత్తిమీర, 2 టమాటాలు కట్ చేసి వేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టుకుని టమాటో మెత్తబడే వరకు మగ్గించుకోండి. ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చాక చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మిక్సీ జార్లో వేసుకుని 2, 3 వెల్లుల్లి, పావు కప్పు చట్నీ పప్పు, తగినంత సాల్టు, తగినన్ని నీళ్లు వేసుకుని చట్నీ మెత్తగా ప్రిపేర్ చేసుకోండి. తాలింపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకుని పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపుని చట్నీలో వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. బాండిల్ హీట్ అయిన తర్వాత అన్ని గుంతల్లో ఆయిల్ వేసుకోండి. ఒక పావు స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. పిండి కూడా నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇలా అన్ని పొంగనాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని రోస్ట్ చేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి. బాండిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని 2 వైపులా ఇలా రోస్ట్ చేసుకోవాలి. రెండో వైపు తిప్పినప్పుడు కూడా మీరు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోండి. నేనైతే వేయలేదు. రెండో వైపు తిప్పినప్పుడు ఎక్కువసేపు కాలాల్సిన అవసరం లేదు. పొంగనాలు కాలాయో లేదో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే స్పూన్తో చెక్ చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా కాలిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.